హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఈరోజు మేమైతే బొస్తర్ పిక్కలు అయితే ఒలుస్తున్నాము. అదే విధంగా బొస్తర్ పిక్కల కూర కూడా చేస్తున్నాము. ఈ వీడియో చూడండి చివరి వరకు. అలాగే నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేస్తున్న బొస్తర్ పిక్కల కూర అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఆ బొస్తర్ పిక్కలు అయితే అక్కడ పొయ్యి దగ్గర అయితే ఉడుకుతున్నాయి, చూస్తున్నారు కదా. కొన్ని అయితే మేము ఒలుస్తున్నాము. చూడండి, ఇక్కడైతే ఈ పళ్ళెంలో ఈ బొస్తర్ పిక్కలు అయితే ఉన్నాయి, ఈ బొస్తర్ కందులు. ఇక్కడైతే ఆ పిక్కలు ఒలుస్తున్న పిక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. తర్వాత ఇటైతే బొస్తర్ పిక్కలు ఎత్తున్నాము, ఉడుకుతున్నాయి చూడండి. ఎక్కడైతే అన్నము అయిపోయింది. ఇప్పుడైతే ఈ మొత్తము ఒలిసేసిన తర్వాత వంట అంతా కూడా చూపిస్తాము. చూడండి, కందులు అయితే కనుక చాలా చక్కగా ఉన్నాయి. చూడండి కందులు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉడకబెట్టిన నీళ్ళు అయితే వార్చేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళు ఉంటే టేస్ట్ అయితే రాదు, కరకరలాడిపోద్ది. బాగా లైట్గా దంచుకోవాలన్నమాట. ఆయిల్ అయితే కొద్దిగా పోస్తున్నాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ పోపు దినుసులు అయితే వేసుకున్నాము. తర్వాత ఈ పచ్చిమిర్చిని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాము. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాం. కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకుంటున్నాం. టమాటా ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత ఈ కందులు అయితే వేసుకుందాం. ఇదిగోండి, ఈ బొస్తర్ పిక్కల కందులు అంతా కూడా ఒలసడం అయిపోయింది. చివరికి అయితే ఇదిగోండి, కేజీ వరకు అయితే వచ్చింది కందులు. చాలా ఎక్కువగానే వచ్చింది, కేజీ వచ్చింది కందులు అయితే. ఫ్రెష్ టమాటాలు అయితే మొత్తానికి ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందాక దంచుకున్న కందుల కూరని ఇక్కడైతే వేసేసుకుందాం. ఇందులో అయితే 2 రకాలు ఉన్నాయి. బొస్తర్ పిక్కలు, రాజ్మా మిక్స్ అయితే చేసాము, అందుకే ఆ కలర్ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే కొద్దిగా వాటర్ అయితే కలుపుకుంటున్నాం మేమైతే. ఇందులో ముందుగా మేమైతే పసుపు అయితే వేసుకున్నాము, తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాం. మేమైతే ఉన్న వాటితోనే ఇలాగ చేసుకున్నాము. మసాలాలు ఏమీ వేయలేదు. మసాలాలు వేస్తే బాగుంటుంది, కానీ మేమైతే మసాలాలు వేయలేదు. మాకైతే మసాలాలు లేవు కాబట్టి కారము, ఉప్పు, తర్వాత పోపు దినుసులు అవే వేసుకున్నాము ఇందులో. ఫ్రెండ్స్, ఇవైతే మేము పండించిన ధాన్యంతో చేసిన రైస్ అన్నమాట. చూడండి, సొంతంగా మేము పండించుకున్న రైస్ ఇది. ఇప్పుడైతే వీటిని మేము తాగబోతున్నాం. చాలా చక్కగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ గింజ అయితే చూడండి, చాలా చక్కగా ఉన్నాయి,
చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే మేము సొంతంగా పండించుకున్న రైస్ కాబట్టి టేస్టీగానే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కందులు కూర టేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే అన్నం అయితే ఉంది. ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. ఎలా ఉందో మీకు చెప్తాను. అన్నం అయితే చాలా వేడిగా ఉంది. ఇప్పుడే దించాము. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా ఈ బొస్తరు పిక్కల కూర తినుంటే కామెంట్ చేయండి. ఆ కూర అయితే చాలా బాగుంటుంది. కూర అయితే చాలా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.